సంగారెడ్డిలో ఐఐటీ క్యాంపస్లో డ్రైవర్లెస్ వెహికల్లో ప్రయాణించారు మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఐఐటీ డైరెక్టర్ మూర్తి. ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్లెస్ కారు అద్భుతంగా ఉందన్నారు. సిలికాన్ వ్యాలీలో నేను, సీఎం రేవంత్ రెడ్డి డ్రైవర్లెస్ వెహికల్లో ప్రయాణం చేశాం. అక్కడికంటే అద్భుతమైన అనుభూతి ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే కలిగింది అన్నారు. తెలంగాణలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ మన దేశానికి గర్వకారణమన్నారు. ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని కోరుకుంటున్నా అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అన్ని రంగాల్లో ఉపయోగించుకుంటామని తెలిపారు. Carries a lot. Yes, sir. This side, no. We'll now go, sir. Can we make a mega? From various and convert them into autonomous and deploy. Test them and that is a whole object. So you would be making them autonomous. So vehicles we don't make them. We bring the regular vehicles, and first of all they should be an e-vehicle as far as possible. Okay, we get the e-vehicle. Okay, and then we monitor, and we have a test track. This is India's first test track, a 2 kilometer test autonomous vehicles. The whole country is the only test track. No. Telangana, our heart is in Telangana. We would like to see the Telangana population in general gets benefit in sense, and we would like to see every tech we are trying to develop here is implemented in Telangana first and to the rest of the place. So hear more from the. Thank you, sir. We are humbled and honored to have you here once again, sir. So I now request Sridhar Babu, sir, to address the gathering. నేను డాక్టర్ మూర్తి గారు, డైరెక్టర్ ఐఐటి గారు పిలుపు మేరకు నేను మా సోదరులు జగ్గారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఈ సందర్భంలో ఈ టీ-హ్యాన్ సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షటిల్కి సంబంధించి స్వతహాగా డ్రైవర్ లేకుండా మరి 4-వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని ఇక్కడ డైరెక్టర్ గారితో పాటు ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి గారు సుజుకి కంపెనీకి సంబంధించిన మరి చాలామంది ఆ పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిశోధన, ఇక్కడ విద్యార్థులతో పాటు ఇక్కడ ప్రొఫెసర్స్ చేస్తూ ఉన్న కృషి అమోఘనీయమైనది, ప్రశంసనీయమైనది. ఈరోజు మొత్తం సాంకేతిక పరిజ్ఞానంలో రాబోయే కాలంలో మన రాష్ట్రం, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఈ టీ-హ్యాన్ వాళ్ళు ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి ఏ విధంగానైతే పరిశోధన చేసి ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోయారో, ప్రపంచంలో కూడా ఈ విధమైన టెక్నాలజీ ఎక్కడ కూడా లేదు అని, మన దగ్గర నుంచే రాబోయే కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలకు అందించే విధంగా ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో నేను ఇన్ని సంవత్సరాల పాటు కృషి చేసిన ఐఐటి హైదరాబాద్ వారికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వెహికల్కి సంబంధించి పరిశోధన చేసిన మిత్రులతో పాటు మా సహచరులు జగ్గారెడ్డి గారితో పాటు ఆటోమేటెడ్ వెహికల్లో పోయాం, డ్రైవర్ లేకుండా. ఎక్కడో మొన్న మేము సిలికాన్ వ్యాలీలో ఆటోమేటెడ్ వెహికల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు దానికంటే మెరుగైన రీతిలో వారు టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది మాకు గర్వకారణం కాదు. సో మన రాష్ట్రం నుంచి, మన ప్రాంతం నుంచి
ఈ ఐఐటి హైదరాబాద్ చేసిన ఘనత ప్రశంసనీయమైనది, అభినందన. సార్ ఇందాక సార్ మూర్తి గారు మన సెక్రటరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్లో ప్రొడక్టివిటీని ఇంకా మెరుగైన రీతిలో సేవలు అందించడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని వారి సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేయబోతా ఉన్నాం. అన్నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఉదాహరణ చూస్తే మీరు ఇంతకుముందే చెప్పారు, డ్రోన్కు సంబంధించి 100 kgs పేలోడ్ కెపాసిటీని చేసే డ్రోన్ను మేము డెవలప్ చేస్తూ ఉన్నామని. అలాంటి సందర్భంలోనే డ్రోన్లను ఉపయోగించుకొని వ్యవసాయం సంబంధించి ఉదాహరణకి ఇప్పుడే మేము ఉపయోగిస్తూ ఉన్నాం, వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉపయోగిస్తూ ఉంది. మన తుమ్మల నాగేశ్వరరావు గారు పైలట్గా మరి ఈరోజు రైతుకు సంబంధించిన సమాచారం, వర్షానికి సంబంధించిన సమాచారం కానీ, మందులు చల్లటానికి సమయానికి సంబంధించి దాన్ని తెలియజేయడానికి కానీ ఈ యొక్క డ్రోన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చేసే ప్రయత్నం చేస్తున్నాం. పైలట్ వీఆర్ టేకింగ్. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా హెల్త్ కేర్లో అయితే ఇంకా ప్రత్యేకంగా రేపు రాబోయే కాలంలో హెల్త్ ప్రొఫైల్ తీసుకొస్తామని కార్డు తీసుకొస్తామని చెప్తున్నారు. సో అన్ని డిపార్ట్మెంట్లో ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో, ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో, ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అన్ని విభాగాలకు సంబంధించిన మా సహచరులతో సంప్రదించి ఈరోజు ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ప్రొడక్టివిటీ పెంచే కార్యక్రమం, సంపూర్ణంగా ప్రజలకు సేవలు అందించే ఒక కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!